హాయ్ అండి. ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకునేటప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఇలా జీడిపప్పు ఉప్మా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తిన్నా చాలండి. స్టమక్ ఫుల్ అయిపోతుందనమాట. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లోనే దోరగా వేయించుకోవాలండి. అప్పుడే ఉప్మా టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత వేరే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పోపులు, హాఫ్ టీ స్పూన్ జీరా, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొన్ని పల్లీలు కూడా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే జీడిపప్పు వేసుకోవాలండి. లేదంటే ముందుగా వేసేసామంటే మాడిపోతుందన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న బఠానీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసేసుకొని బాగా కలిపేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నామంటే టేస్ట్ అద్దిరిపోతుందనమాట. చట్నీ లేకపోయినా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. బాయ్ బాయ్.